ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గొడవలు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి వచ్చింది. దానికి కారణం ట్రాన్స్పరెన్సీ. అది ఓవర్ నైట్ వచ్చిన ట్రాన్స్పరెన్సీ కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. 4.5 సంవత్సరాలు నిరంతరం ఎస్టాబ్లిష్ చేస్తూ స్టాచ్యురేషన్ కలగడం, ట్రాన్స్పరెంట్గా చేయడం, అందరిని ఇన్వాల్వ్ చేయడం, ఏ కార్యక్రమాలు అయితే అనుకున్నామో ఆ కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేయడంలో సఫలీకృతం అయ్యాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక పవిత్రమైన బాధ్యతగా చేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే విలేజ్ అసిస్టెంట్ వరకు, లాస్ట్ మైల్ ఫంక్షన్ వరకు చాలా బాగా పనిచేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీరు చూస్తే, ఒక ఇన్క్లూజివ్ గ్రోత్ ద్వారా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేసి, అల్టిమేట్గా హ్యాపీనెస్ ఆఫ్ ది పీపుల్ అనే కాన్సెప్ట్ కింద మనం ముందుకు పోయాం. ఈసారి బాటమ్ అప్ పార్టిసిపేటెడ్ ఇది తీసుకొచ్చాం. ఈ మోడల్లో కూడా మీరు చూస్తే ఇప్పటికి జన్మభూమి 6 సార్లు పెట్టాం. 6 టైమ్స్ కూడా ఇదంతా కూడా ఒక మెచ్యూరిటీకి వచ్చిందంటే, ఫస్ట్ జన్మభూమిలో పెన్షన్స్, మైక్రో ప్లాన్ 5 క్యాంపెయిన్ చేశాం. సెకండ్ జన్మభూమిలో గ్రీవెన్స్ అన్ని చేయడం, డాక్రా సంఘాలకు పెట్టుబడి ఇవ్వడం, పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్ని చేశాం. మూడవ జన్మభూమిలో స్మార్ట్ విలేజ్ తీసుకున్నాం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తీసుకున్నాం. 4వ జన్మభూమిలో సమాజ వికాసం, కుటుంబ వికాసం, డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ, ఆస్తుల పంపకమైన తీసుకున్నాం. 5వ జన్మభూమిలో స్టాచ్యురేషన్ అప్రోచ్ తీసుకున్నాం. సమాజ వికాసం కానీ, కుటుంబ వికాసం కానీ, ఆరోగ్యం, విద్య, అదర్ ప్రొఫైల్స్ లో. 7వ జన్మభూమిలో మీరు చూస్తే ఇవన్నీ కూడా స్టెబిలైజేషన్కి, సంక్షేమ కార్యక్రమాలు స్టాచ్యురేషన్ తీసుకెళ్లాం, అభివృద్ధి కార్యక్రమాలని స్టాచ్యురేషన్ తీసుకెళ్లాం. ఇంకొక పక్కన అవేర్నెస్ పెద్ద ఎత్తున బిల్డప్ చేసినందుకు ఉపయోగపడింది. ఈరోజు ఫైనల్ గా ఇన్ని సంవత్సరాలు మేము చేసిన కార్యక్రమాలు డిఫరెంట్ గా చేశాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని వచ్చాం. ఫైనల్ గా ఇవన్నీ మా సక్సెస్ కారణం వయాడక్ట్ అనే కాన్సెప్ట్ ప్రగాఢంగా పనిచేసింది. విజన్ ఇచ్చాం, అనునిత్యం ఇన్నోవేషన్లు వెళ్ళాం, అకౌంటబిలిటీ తీసుకొచ్చాం, డిజిటలైజ్ చేశాం, ఓవరైజేషన్ ఉపయోగించాం, కన్వర్జెన్స్ లో ముందుకు పోయాం. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. వయాడక్ట్ అనేది ఈ కాన్సెప్ట్ తూచా తప్పకుండా అన్ని స్థాయిల్లో పనిచేయడానికి ఒక స్ఫూర్తినిచ్చాం, దాన్ని అచీవ్ చేయగలిగాం. ఇంకొక పక్కన ఈ ప్రోగ్రాంలో 10 days అందరిని ఇన్వాల్వ్ చేయడం ఇంపాసిబుల్ టాస్క్. అలాంటిది మీరు చూస్తే అన్ని గ్రామాల్లో అందరినీ 2 టీముల కింద, ఒకటి మండల్ లెవెల్లో మొబైల్ టీం, మండల్ లెవెల్ టీమ్స్ ఇవి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇంకొక పక్కన ఎవరన్నా అవసరమైతే అదర్ లెవెల్ సీనియర్ ఆఫీసర్స్ పెట్టి చేశాం. 1880 మండల్ లెవెల్ టీమ్స్ ని ఆర్గనైజ్ చేశాం. రెండో పక్కన యాక్టివిటీ బి, ఇది విలేజ్ వార్డ్ స్టేషనరీ టీం. ఇది 12,918 గ్రామ పంచాయతీల్లో 3,475 వార్డుల్లో ఈ కార్యక్రమం టేకప్ చేశారు. 1,28,000 మంది అధికారులు పార్టిసిపేట్ చేశారు. విఆర్ఓ, విఈఓ, ఏఎన్ఎం, ఏడబ్ల్యూడబ్ల్యూ, ఎంపీఓలు, విలేజ్ సెక్రటరీస్, ఆశా వర్కర్స్, విఓస్ వీళ్ళంతా కలిసి 1,28,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ రెండు చూస్తే 1,70,000 ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరూ. మొత్తం అన్ని యాక్టివిటీస్ చూసుకుంటే స్టాటిక్ అండ్ మొబైల్ 2 కలుపుకుంటే 10 days 1,70,000 ఈవెంట్స్ ని పార్టిసిపేట్ చేశారు. ఇంకొక పక్కన
యాక్టివిటీ ఏలో 70 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఇట్ ఈస్ ఎ యూనిక్. మనం గ్రామ సభల గురించి మాట్లాడాం. గ్రామ సభలకు కంటే కూడా ఇంతమంది ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ 10 రోజుల్లో అన్ని గ్రామాల్లో 10 days గ్రామ సభలు జరిగాయి. 1 day మండల్ టీం కూడా సారథ్యం వహిస్తూ పోయారు. 12,26,000 మంది హెల్త్ క్యాంపులకు అటెండ్ అయ్యారు. 21,29,000 అనిమల్స్ కి వెటనరీ క్యాంపులు, వెటనరీ సర్వీసులు ఇచ్చారు. యాక్టివిటీ బి వెరీ ఇన్స్పైరింగ్. ఒక్కొక్క రోజు 25 నుంచి 30 లక్షలు వచ్చారు. లాస్ట్ డే అయితే 35 లక్షల మంది వచ్చారు. ఇవన్నీ కూడా వాలంటరీ పార్టిసిపేషన్ వచ్చింది. ఇందులో 8,50,000 మంది స్టూడెంట్స్ విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్, వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ కోసం వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళంతా మల్టీ డిసిప్లినరీ టీం. ఆ పిల్లలంతా ఒకటే క్లాస్ సంబంధించిన కాకుండా లెక్చరర్స్, స్టూడెంట్స్ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కింద కాన్స్టిట్యూట్ చేసుకున్నారు. ఏదైతే ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి వీళ్ళందరూ కూడా, ఒక అతను ఎకానమీ ఉంటే, ఒక ఆయన మేనేజ్మెంట్ ఉంటే, ఒక ఆయన అగ్రికల్చర్ ఉంటే, వీళ్ళందరూ కలిసి ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది, 4 సంవత్సరాల్లో చేసిన పనులు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోగలిగాం. కూచిపూడి, రంగోలీ, ఫుడ్ ఫెస్టివల్స్, రూరల్ స్పోర్ట్స్, 5K రన్ ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహించాం. అందుకే మీరు చూస్తే ఫస్ట్ నుంచి రాష్ట్రంలో సంక్రాంతి ఫెస్టివల్స్ జరిగే పరిస్థితికి వచ్చాయి. ఈ 15 రోజులు ఫెస్టివల్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ తీసుకురాగలిగాం. పని జరిగింది, ఫెస్టివల్ అట్మాస్ఫియర్ వచ్చింది. మళ్ళా ఇక్కడ పనిలో కాంప్రమైజ్ కాలేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. చాలా బాగా జరిగింది. 10 థీములు తీసుకున్నాం. నేను ముందే మీకు చెప్పాను. 10 వైట్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం, రిలీజ్ చేశాం. స్టేట్ రీఆర్గనైజేషన్, స్టేట్ ఫైనాన్సెస్, ఎకనామిక్ గ్రోత్, సోషల్ ఎంపవర్మెంట్ అండ్ వెల్ఫేర్, ఫార్మర్స్ వెల్ఫేర్, నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, మానవ వనరుల అభివృద్ధి, ఎనర్జీ అండ్ బిగ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉద్యోగ కల్పన, లాస్ట్లో గవర్నెన్స్ తీసుకున్నాం. అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఒక యూనిక్ ఫీచర్, 3 టైర్ విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశాం. గ్రామ పంచాయతీ, డిస్ట్రిక్ట్, స్టేట్. దీన్ని విడిపి, డబ్ల్యూడిపి, విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్, వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేశాం. ఇప్పుడు ఉండేటివి కాకుండా 1924కు ఆ గ్రామంలో ఏం చేయాలనో, ఏం చేసుకోగలుగుతారో ప్రజల భాగస్వామ్యంతో విద్యార్థులు, టీచర్స్ అందరూ కలిసి, విలేజ్ ఫంక్షనరీస్ కలిసి ఇది తయారు చేశారు. ఇట్ ఈజ్ ఎ యునిక్ అచీవ్మెంట్. నో వేర్ ఇన్ ది వరల్డ్ ఇంత పెద్ద ఎత్తున గ్రామ ప్రణాళిక ఎప్పుడూ 5 ఏళ్లకు తయారు చేసింది ఎక్కడా లేదు. దేశానికే ప్రణాళిక లేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రణాళిక కూడా పోయింది. అంత మునుపన్న ప్లానింగ్ బోర్డు ఉండేది, అది కూడా తీసేశారు. ఇంకొక పక్కన ఏ రాష్ట్రం కూడా తయారు చేసిన నాకు ఇది లేదు. మనమే విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడం, వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడం, దీనిపైన చర్చించడం, దీన్ని అడాప్ట్ చేసుకోవడం, ఇది యునిక్. ఇది ఈరోజు మీరు చూస్తే 16,382 ఒక్క రోజున 11వ తారీఖున అడాప్ట్ చేశారు. అదే మనకు అప్డేట్ చేశారు. 1 గంటలో అప్డేట్ చేశారు. ఇట్ ఈజ్ ఆన్ రియల్ టైం. ఏదైతే నేను చెప్తూ వచ్చానో దాని ప్రకారం బ్రహ్మాండంగా పనిచేశారు. ఆర్టీజీ దీన్ని బాగా కండక్ట్ చేసి ఇది పెద్ద ఎత్తున ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఏ ఊరికి ఎగ్జామ్షన్ లేదు, అన్ని ఊర్లు చేయగలిగారు. ఇది ఒక యూనిక్ ఎక్స్పెరిమెంట్. ఇది అదే మరిగా ట్రాన్స్పరెన్సీ, అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, బెనిఫిషియరీ సెలెక్షన్ కానీ,
ఇంకొక పక్క సమాజ వికాసం, కుటుంబ వికాసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇవన్నీ కూడా గ్రామ సభలో డిస్కస్ చేయడం. అదే మాదిరిగా 2014 వరకు జరిగినటువంటి 14 నుంచి 18 వరకు 19 వరకు జరిగిన డెవలప్మెంట్స్ అన్ని డిజిటల్ పెయింటింగ్ లో ఏ ఊరికి ఆ ఊరు రాశాం. ఇది ముమ్మరంగా జరుగుతూ ఉంది. అంటే ఇంకా ఎవ్వరు కూడా కామెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఈ ఊర్లో ఎన్ని పెన్షన్లు ఇచ్చాం, ఎంతమందికి రేషన్ ఇచ్చాం, ఎంతమందికి బీమా ఇచ్చాం, ఎవ్రీథింగ్ డిజిటల్ పెయింటింగ్స్ చేశాం. అదే మరి ప్రతి ఒక్క ఇంటికి ఏ బెనిఫిట్ వచ్చిందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే స్టేజ్కి వచ్చాం. ఒక కుటుంబంలో ఏమి వచ్చాయో అవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఈరోజు విలేజెస్ అయితే అయిపోయింది. జిల్లా డెవలప్మెంట్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ 21 నుంచి 12 రోజుల్లో మొత్తం రిలీజ్ చేస్తున్నాం. ఎవ్రీడే ఒక జిల్లా పెట్టుకుని రాష్ట్ర స్టేట్ విజన్ ప్లాన్ కూడా తొందరలోనే ఇది అవుతాని ఇది కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా స్టాచ్యురేషన్ మోడల్లో వెళ్ళాం. ఇక్కడ రికమెండేషన్లో ఇంకోటి కాకుండా ఎక్కడికక్కడ స్టాచ్యురేషన్ మోడల్కి వెళ్ళి అదే సమయంలో ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమున్నాయి, కుటుంబ వికాసానికి ఏమి ఇచ్చాం, సమాజ వికాసాన్ని ఎంతవరకు అచీవ్ చేశాం, 10 స్టార్ రేటింగ్ ఆఫ్ గ్రామ పంచాయతీలు ఎట్టున్నాయి, 9 స్టార్ రేటింగ్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ బాడీస్ ఎట్టున్నాయి, ఇవన్నీ కూడా చేశాం. ఇంకొక పక్కన ఏవి డిసెంబర్ వరకు అయినాయి, ఈ జనవరిలో అయినాయి, ఏది మార్చి లోపల స్టాచ్యురేషన్కి వెళ్తాం, ఏది 19-24 వరకు చేయాలో వీటికి కూడా ఇది చేశాం. ఈరోజు మీరు చూస్తే గ్రీవెన్సెస్, ఇంకొక పక్కన దానికంటే ముందు గ్రీవెన్స్ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ మీరు చూస్తే నాకు చాలా ఇదేంటంటే, మీ గ్రామంలో జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న విధానంపై మీ అభిప్రాయం తెలియజేయగలుగుతారంటే బాగుంది అని 77.97% చెప్పారు. 5.66% వచ్చారు. అదే మాదిరిగా ఈరోజు మీరు పాల్గొన్నారంటే 61.13% పాల్గొన్నామన్నారు 10 days. ఇది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. 10 days లో 61.13% పాల్గొన్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఈచ్ ఐటమ్ మేము అడిగాం. 10 రోజులు 10 ఐటమ్స్ అడిగితే ఎవ్రీ ఐటంలో 80%, 82%, 83% ఉపయోగపడుతుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ యూనిక్ థింగ్, ఎప్పుడూ జరిగి ఉండదు. ఒక ఉదాహరణ, మన ప్రభుత్వం వారు చేపడుతున్న జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో భాగంగా సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమ ప్రాధాన్యత, నిరంతర సాధికారిత, పరిష్కార వేదిక 1100, పారదర్శకత అనే అంశంపై మీ గ్రామంలో చర్చ జరిగిందా అంటే 83.71% జరిగిందంటున్నారు. ఎంత ఇంపాక్ట్, ఎంత ప్రభావితం చేసిందనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన వచ్చిన గ్రీవెన్సెస్ మీరు చూస్తే మొత్తం గ్రీవెన్సెస్ 5,68,616 వచ్చాయి. ఇవి ఇప్పటికే 33,888 రిజాల్వ్ చేసేశారు రియల్ టైంలో. ఇంకొక పక్క వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా వాళ్లకు ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి, శాంక్షన్ లెటర్ ఇవ్వాలి. 3,69,708 మంది. ఎలిజిబిలిటీ లేకుండా రిజెక్ట్ చేసింది 48,457. యెట్ టు బి వెరిఫైడ్ 1,16,501. 1,16,000 వెరిఫై చేస్తే రియల్ టైంలో వచ్చిన గ్రీవెన్స్ అన్ని రెడ్రెస్ చేశాం. ఇంకొక పక్కన ఇందులో ఏవి ఎక్కువ వచ్చాయనేది టాప్ 5-6 ఒకసారి చెప్తే, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటే పెన్షన్ సంబంధించి 1,64,159. అదే మరిగా అర్బన్ ఏరియాలో ఏదైతే ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 81,485. ఈ రెండు ప్రధానంగా పెన్షన్లకు సంబంధించాయి. సివిల్ సప్లైస్ సంబంధించిన 1,38,955.
హౌసింగ్ సంబంధించి 82,115. ఈ 3 కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయమన్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇవి అయిపోతే 70 to 80% గ్రీవెన్స్ అయిపోయినాయి. అదే మరిగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇవి ఎక్కువగా హౌస్ సైట్స్ లో వచ్చాయి. 76,955. ఈ 76,955 గ్రీవెన్స్ కూడా ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఇవ్వడం, హౌస్ సైట్లు కావాలంటే ల్యాండ్ అక్విజిషన్ పోవడం, మరీ కాస్ట్లీగా ఉంటుంది వాళ్ళు ఒప్పుకోరు అనుకున్నప్పుడు G+3 హౌసింగ్ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటే అక్కడికి వెళ్ళడం, మిగిలిన వాళ్ళకి మామూలు కట్టేయడం, దీన్ని కూడా ప్రణాళిక తయారు చేసుకున్నాం. రూరల్ వాటర్ సప్లై 9,032. కమిషనర్ పంచాయతీరాజ్ 2,392. బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ 1830. రూరల్ డెవలప్మెంట్ కమిషనరేట్ 1,155. ఇంజనీరింగ్ విన్ పంచాయత్ 1,276. ఎస్సీ కార్పొరేషన్ 1,010. ఈ 11లో 1000 పైన ఉన్నాయి. ఇక్కడవన్నీ 1000 కంటే తక్కువ ఉన్నాయి. కొన్ని డబుల్ డిజిట్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఒకసారి చూస్తే ఇంకొక 2-3 ట్రిపుల్ డిజిట్ ఉన్నాయి. ఇక్కడవన్నీ డబుల్ డిజిట్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసినప్పుడు గ్రీవెన్సెస్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక లెటర్ కూడా రాస్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం చేసుంటే పరిష్కారం అయింది, మీకు ఇక బెనిఫిట్ ఇచ్చాం. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ కారణం వల్ల మీకు ఎలిజిబిలిటీ రాలేదు అని మళ్ళా లెటర్ రాయడం. వాళ్ళు కాదని దాన్ని కానీ మళ్ళా డిస్ప్రూవ్ చేస్తే మళ్ళా దాన్ని వెరిఫై చేసి ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా, ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ న్యాయం చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఇది నోవేర్ ఇన్ ది వరల్డ్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు చూస్తే ఇవన్నీ జరిగాయంటే ల్యాండ్ హబ్ మొత్తం ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కంప్యూటర్లో ఉన్నాయి, ఇంటిగ్రేట్ చేశాం. ఆధార్ అథెంటికేషన్తో ముందుకు పోయాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ మన దగ్గర ఉంది. ఆధార్తో పీపుల్స్ హబ్ తయారు చేశాం. దీనివల్ల మనకు ఉపయోగపడింది. ఈ ప్రగతి వల్ల ఏ స్కీమ్ వచ్చింది, ఎవరికి ఇచ్చాం, అవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగాం. ఇప్పుడు దీనివల్ల ఎక్కడికక్కడ మీకు ఇంకా మోసాలు చేయడం, చీటింగ్ చేయడం, ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ రావడం, గోస్ట్ బెనిఫిషరీస్ రావడం, ఇవి ఎక్కడ ఉండవు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇప్పుడు మేము చేసిన పని కూడా ఎవరైనా ఒక పిటిషన్ ఇస్తే ఆర్టీజీలో ఆటోమేటిక్గా రియల్ టైంలో దాన్ని వెరిఫై చేస్తాం. మా దగ్గర ఉండే డేటాబేస్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళా పబ్లిక్ పంపిస్తాం, మా ఆఫీసులో పంపిస్తాం. వాళ్ళు లాస్ట్ మైల్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ బాధ్యత తీసుకొని ఆ బెనిఫిట్ ఇస్తారు. ఇక్కడ రాజకీయాలు లేవు, లేకుంటే ఇంకొకరు రికమెండ్ చేసేది లేదు. ఒక స్టాచ్యురేషన్ మూడ్కి వెళ్ళాం. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ ఒక స్టాచ్యురేషన్ మూడ్కి వెళ్ళి ఇండ్లు, పెన్షన్లు, రేషన్ 100% ఇవ్వగలిగాం. ఇంటి జాగా ఒకటే ఉంది. మొన్న కూడా మీరు చూస్తే నెల్లూరులో ఏదైతే 60,000 మందికి 65,000 ఎకరాలు ల్యాండ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఉంటే అక్కడి నుంచి 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని పసుపు కుంకుమ మీద ఆడబిడ్డలకు అప్పచెప్పాం. దిస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంతకు మునుపు ఒక 8,000, 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని విశాఖపట్నంలో ఇంటి జాగాలంతా అర్బన్ ఏరియాలో వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది నోవేర్ ఇన్ ది కంట్రీ, ఎక్కడా జరగలేదు. అలాంటివన్నీ ఎక్కడికక్కడ ఇంటి జాగాలు కానీ, డాటెడ్ ల్యాండ్ కానీ, ఎస్టేట్ భూములు కానీ ఎప్పటి నుంచో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే ఇష్యూస్ అని భూధార్ ద్వారా అవన్నీ పరిష్కారం చేసేస్తున్నాం. ఇంకొక పక్కన చూస్తే ఆర్టికల్స్ కూడా 80% పాజిటివ్ వచ్చాయి. ఓన్లీ 20% నెగటివ్ ఆర్టికల్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు వచ్చిన 20% నెగటివ్ ఆర్టికల్స్ కూడా అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసి ఎక్కడ నెగటివ్ వచ్చింది, ఎందుకు నెగటివ్ వచ్చింది, అవి కూడా అనలైజ్ చేసుకుని అందులో కూడా వాస్తవాలుంటే అవి కూడా కరెక్ట్ చేస్తాం.
అవాస్తవాలుంటే వాచ్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా మరీ కావాలని రాస్తే వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. ప్రభుత్వం కూడా పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. ఒకవేళ అవసరమైతే వాళ్ళు రాసే వార్తలు కూడా అప్పుడప్పుడు మేము కూడా అనలైజ్ చేసి పేపర్కి ఇస్తామంటే పబ్లిక్ తెలియజేస్తే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. దట్ ఆల్సో వీఆర్ డూయింగ్, విల్ డూ దట్ ఎక్సర్సైజ్. నాన్ ప్రైమ్ టైంలో అయితే 1326 వచ్చింది పాజిటివ్, నెగిటివ్ ఒక 120 వచ్చాయి. ఇంకొక పక్కన సోషల్ మీడియా కవరేజ్లో ఫేస్బుక్ 4950, ట్విట్టర్ ఇవన్నీ కూడా బాగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మొత్తం ఫేస్బుక్లో అయితే 172 పోస్టులు వచ్చాయి, చేశారు. 26.6 మిలియన్ ఇంప్రెషన్స్ వచ్చాయి. 3,40,000 34 లక్షలు వీడియో వ్యూస్ వచ్చాయి. 1.2,000 డిస్ట్రిక్ట్ పోస్టులు వచ్చాయి. ట్విట్టర్లో 210 ట్వీట్స్ ఇచ్చాం. 6.7 మిలియన్ ఇంప్రెషన్స్ వచ్చాయి. 897 డిస్ట్రిక్ట్ పోస్టులు వచ్చాయి. డిస్ట్రిక్ట్ ఇంప్రెషన్స్ 887,000 డిస్ట్రిక్ట్ ఇంప్రెషన్స్ వచ్చాయి. 48 పోస్టుల్ని ఇన్స్టాగ్రామ్లో పంపించారు. ఇది 2 మిలియన్కి రీచ్ అయింది. 17 పోస్ట్ లింక్డ్ఇన్ పంపించారు. ఇక్కడ 300,000 వ్యూస్ కూడా వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ముందే చెప్పాను, 17,548 క్రౌడ్ సోర్స్డ్ వీడియోస్ వచ్చాయి. ఇంకొక పక్కన ఈ 10 డేస్లో లాస్ట్ జన్మభూమి అండ్ జన్మభూమి మోర్ దెన్ 50,000 అంతేనా, 50,000 టైమ్స్ ఇన్ ది లాస్ట్ 10 డేస్లో రీచ్ పెరిగింది. 403 ఆర్టికల్స్ పబ్లిసైజ్ చేసే పొటెన్షియల్ రీచ్ ఈస్ 196 మిలియన్. 35,600 సోషల్ మీడియా పోస్ట్ వచ్చాయి. ఇది 150 మిలియన్ రీచ్ అయింది. 38 లైవ్ వీడియోస్ బ్రాడ్కాస్ట్ అయినాయి. ఎన్సీబీఎన్, ఏపీసీఎం ఇవి 4.4 మిలియన్ రీచ్ అయినాయి. 206 వ్యూస్ వీడియోస్ బ్రాడ్కాస్ట్ చేశారు ఆల్ ఓవర్ ది డిస్ట్రిక్ట్స్. ఇది 446,000 రీచ్కి వెళ్ళింది. ఇది ఒకసారి మీరు చూస్తే బాగా సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బాగా రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది కూడా మీడియాలో ఒక పాజిటివ్. నెగటివ్ తీసుకుపోయే వాళ్ళు ఎప్పుడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు, దానికి కూడా కొంతమంది పనిచేస్తారు. కానీ నెగటివ్ కాకుండా పాజిటివ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకోగలిగాం. ఇంకొక పక్కన 3 విధాలుగా అనలైజ్ చేశాం. 100% ఇప్పటికే స్టాచ్యురేషన్. 2 మార్చికంతా 100% స్టాచ్యురేషన్. 19-24కి టార్గెట్స్ అవుట్ టు రీచ్. ఈ 3 విధాలుగా ఇది చేశాం. పవర్ 100% రీచ్ అయ్యాం. గ్యాస్ 100% రీచ్ అయ్యాం. బీమా 100% రీచ్ అయ్యాం. ఇన్కమ్ సెక్యూరిటీ, క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ టు ఆల్ ఎస్హెచ్జిస్ అందరికి ఇవ్వగలిగాం. శానిటేషన్ సెక్యూరిటీ 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నాం. 100% టాయిలెట్స్ ఇచ్చాం. ఇంకొక పక్కన ఫాడర్ సెక్యూరిటీ, ఆల్ ఎలిజిబుల్ అనిమల్స్కి ఇవ్వడానికి 50% సబ్సిడీకి వెళ్తున్నాం. ఎడ్యుకేషన్ లిటరసీ, న్యూట్రిషన్ లిటరసీ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని పార్షియల్గా 100%కి వెళ్ళాం. కొన్ని పారామీటర్స్లో ఇంకొంచెం గ్యాప్లు ఉన్నాయి. మాల్ న్యూట్రిషన్ కానీ, అనీమియా కానీ, ఎంఎంఆర్, ఐఎంఆర్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎల్ఈడి బల్బులు అనదర్ 15 days 1 monthలో 100%కి రీచ్ అవుతున్నాం. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికంటే, ఈరోజు మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల ఒక పరిశుభ్రమైన గ్రామాలు, ఒక స్మార్ట్ విలేజెస్ తీసుకెళ్ళాం. ఏ విలేజ్కి పోయినా ఒక సిమెంట్ రోడ్, డోర్ టు డోర్ కలెక్షన్ ఆఫ్ గార్బేజ్, దాన్ని మళ్లీ కాంపోస్ట్ కన్వర్ట్ చేయడం, అక్కడి నుంచి ఇంటింటికి వెళ్ళి
ఏవైతే ట్రైసైకిల్ ఎలక్ట్రికల్ దాంతో అనిమల్ డంగ్ కలెక్ట్ చేసి కాంపోస్ట్ తీసుకొచ్చి మళ్ళా పొలాలకు పంపించడం, 100% టాయిలెట్స్, 100% మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ, అదే మరిగా మీకు ఒక ప్లే గ్రౌండ్, శ్మశానం, వీటికి వెళ్ళిపోయాం. 80 to 85% సిమెంట్ రోడ్డుకి వెళ్ళిపోయాం. బై అనదర్ 1 month 100% అన్ని ఊర్లలో ఎల్ఈడి బల్బ్ స్ట్రీట్ లైట్స్ వచ్చేస్తాయి. ఇంకా మిగిలింది 2 years ప్రోగ్రామ్, 1.5 year 2 year మొన్నే చేశాం. ఒకటి జలధార ద్వారా 70 MLD నీళ్లు ఇవ్వడానికి, అది వర్క్ స్టార్ట్ అయింది. టెండర్స్ పిలిచాం. ఎక్సెప్ట్ 1 or 2 districts, ఎవ్రీ హోమ్ ట్యాప్డ్ వాటర్ ఇస్తున్నాం, క్వాలిటీ వాటర్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవ్రీ విలేజ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2000 పైన ఉంటే 2 సంవత్సరాల్లో పూర్తి చేసేస్తున్నాం. అదే మాదిరిగా 2000 పాపులేషన్ తక్కువ ఉంటే సోక్ పిట్స్కి వెళ్తున్నాం. ఆఫ్టర్ సమ్ టైం దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్తాం. ఎవ్రీ విలేజ్లో సిమెంట్ రోడ్లు అయిపోతున్నాయి. అక్కడి నుంచి పంచాయతీరాజ్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్ ఆర్ బీటీ రోడ్ కనెక్టింగ్ టు ఆర్ఎన్బికి తీసుకెళ్లిపోతున్నాం. ఆర్ఎన్బిలి 2 సంవత్సరాల్లో సింగిల్ లేన్, డబుల్ లేన్, ఇంటర్మీడియట్ లేన్, లేకపోతే 4 lane కనెక్టెడ్ టు పోర్ట్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ మేజర్ సిటీస్ తీసుకెళ్లిపోతున్నాం. వెల్ఫేర్ స్టాచ్యురేషన్కి వెళ్ళాం. ఈరోజు మనం ఇచ్చే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడా లేవు. కడాను నిన్న 1000 రూపాయలు ఇస్తా ఉంటే 2000 రూపాయలు చేశాను. ఇంకొక పక్కన దివ్యాంగులకి 1100 రూపాయలు 3000 రూపాయలు చేశాం. డయాలసిస్ పేషెంట్స్కి 2500 ఇస్తే 3500 చేశాను. కడాను నాకు ఈరోజు ఒక నోటీస్కి వస్తే 2 చేతులు లేని వ్యక్తులు తిండి దినాలన్నా వేరే వాళ్ళ పైన ఆధారపడుతున్నారు. అలాంటి వారికి ఒక 10,000 రూపాయలు, 200 మంది 300 మంది ఉంటారు. వారికి ఒక 10,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాం. నెలకు వాళ్ళకి మాత్రం 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళ 2 చేతులు లేని వాళ్ళకి, వాళ్ళు 2 చేతులు లేవు కాబట్టి వేరే వాళ్ళ పైన ఆధారపడడం చాలా బాధ ఉంటారు. కాబట్టి ఐ వాంట్ గివ్ 10,000 రూపీస్ ఇచ్చి వాళ్ళు చూసుకోవాలనే మనిషి ఉంటాడు. కాబట్టి మ్యాక్సిమం మాకు 200 మంది 300 మంది ఉంటారు. ఒక హ్యూమన్ యాంగిల్లో ఐ వాంట్ టు సేవ్ దెమ్. దట్ ఈస్ హ్యూమన్ యాంగిల్. ఏదో విధి వక్రీకరించి 2 చేతులు పోయి తినాలన్నా వేరేవాడు తినిపించడం, దైనందిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా వేరేవాడు చేయించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి నిర్ణయించాం. దట్ ఈస్ హ్యూమన్ యాంగిల్. అది కూడా ఎంతమంది ఉన్నారు అనలైజ్ చేయమన్నాను. అది కూడా చేసి దానికి కూడా ఇస్తాం. ఇది ఒక సాటిస్ఫాక్షన్. ఎప్పుడూ చేయని పని, ఏ ప్రభుత్వం చేయని పని. మీకు రేషన్, పండగల పూట ఏవైతే మేము ఇచ్చినటువంటి కానుకలు, అదే మరిగా బీమా, పెన్షన్, అదే మరిగా పెళ్లి కానుక, 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం, ఇంకొక పక్కన ఇన్సూరెన్స్. ఇది కాకుండా చదువుకోవడానికి ఎప్పుడు ఉన్నంతగా చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం, అన్నా క్యాంటీన్, ఇవన్నీ చేస్తూనే ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది రాకుండా ఒక మెరుగైన సంక్షేమాన్ని అమలు చేస్తూ మళ్లీ ఆదాయాన్ని పెంచే మార్గం కింద ప్రతి ఒక్కరూ పనిచేసుకునే విధంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ కార్యక్రమం మీరు చూస్తే ఆదాయం పెంచడం, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆదాయం కూడా ఇప్పుడు మీరు చూస్తే నరేగాలో 206 రూపాయలు వస్తుంది. అదే మరి ఇంకా వాళ్ళు కానీ చేసుకోగలిగితే చేతి వృత్తులు, కుల వృత్తులు ఇలాంటి వాళ్ళకి ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం. అదే మరిగా బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ఈ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ ఇవన్నీ ఇచ్చాం. డప్పు కళాకారులకి 2500 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. ఇలాంటి వేరియస్ కార్యక్రమాలు తీసుకుని
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నా ఉద్దేశం ఒకటి, ఇప్పటికే 9 hours కరెంట్ కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాను. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎవ్రీ హోమ్, ప్రతి ఒక్క ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం. సో దట్ ఈజ్ ఆఫ్ లివింగ్ దీనికోసం ఇవి ఒక వినూత్నమైన కార్యక్రమాలతో, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్తో ప్రతి ఒక్క ఎనర్జీని పాజిటివ్గా ఉపయోగించుకుని సమాజం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తీసుకెళ్తున్నాం. నేను అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రభుత్వం అన్ని విధాల ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం, సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపద వల్ల మనకు ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్లీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మళ్లీ అట్టడుగు నుండే వారికి అవసరం మనం ఇస్తాం. ఇప్పుడు నేను చెప్పాను, మార్నింగ్ నా దృష్టికి వస్తే 2 చేతులు లేని వాళ్ళని చాలా బాధేస్తుంది. కాలుతో పని చేసుకోలేం, చేతులుంటేనే పనిచేస్తాం. అలాంటప్పుడు వాళ్లకు వాళ్ళు భారం, ఇంట్లో వాళ్ళకు కానీ వాళ్ళు చూసుకునే వాళ్ళకు కూడా భారంగా ఉంటుంది. ఒకప్పుడు మనం పెన్షన్లు ఇవ్వనప్పుడు ముసలి వాళ్ళందరినీ చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఈరోజు గౌరవంగా చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 2000 రూపాయలు ఇచ్చాక ఇంకా ఎక్కువ గౌరవం పెరుగుతుంది. నిన్నటి వరకు చూడలేదు, మొన్న చూసేదరికి వచ్చారు. ఇప్పుడు పోటీ పడతారు, మా ఇంట్లో ఉండమని. ఆ పరిస్థితికి వస్తుంది. దట్ ఈస్ ది రెస్పెక్ట్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళ కాళ్లపైన వారు నిలబడే పరిస్థితి తీసుకొచ్చాం. అదే ఈ ప్రభుత్వం సాధించిన బిగ్గెస్ట్ సక్సెస్. ఆ తృప్తి 4.5 సంవత్సరాలు తీసుకొచ్చాం. ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా ఒక లైన్లో పెట్టగలిగాం. గాడి తప్పిన పరిపాలన, సమస్యలుండే దీని మీద మీరు ఒకసారి చూస్తే 2-3 సార్లు ఇప్పుడు మీరు చూసినప్పుడు మేము చాలా పెద్ద ఎత్తున పోరాడాం దీనికోసం. నేను బీజేపీతో డిఫర్ అయింది, మాకు ప్రత్యేక హోదా రావాలి, విభజన చట్టంలో హామీలున్నాయి. దిస్ ఇస్ అవర్ రైట్. ఇది నాట్ ఎ చారిటీ, దయాదార్శనం కాదు. విభజన జరిగినప్పుడు 54% ఆదాయం తెలంగాణకు వెళ్ళింది. కంబైన్డ్గా అందరూ కష్టపడ్డారు. 42% జనాభా. అలాంటప్పుడు ఈ ఆదాయం వాళ్ళకి పోయినప్పుడు ఇక్కడుండే ప్రజలకి మీరు న్యాయం చేయాలి. ఆ రోజు ఏ పార్టీలు అయితే పార్లమెంట్లో మీరు చెప్పారో మీకు ఒక బాధ్యత ఉంది. బాధ్యత విస్మరించారు, అన్యాయం చేశారు. అది అయిన తర్వాత ఆ రోజు పెట్టినటువంటి విభజన చట్టంలో పెట్టిన అంశాలు, రెండోది ఏదైతే ఆ రోజు ఈ విభజన చట్టం పాస్ కావడానికి రాజ్యసభలో అందరూ గట్టిగా డిమాండ్ చేసి అన్యాయం జరుగుతా ఉందని చెప్పి మాట్లాడి ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ళు అడిగితే 5 ఏళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ 2 ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉందా లేదా? ఎందుకు ఇవ్వరు? ఈజ్ ఇట్ నాట్ అవర్ రైట్? మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టాడు. ఎక్స్పర్ట్ కమిటీ ఏమన్నారు? 75,000 కోట్లు ఇవ్వాలి అన్నారు. నిన్న జయప్రకాష్ నారాయణ గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ, మన స్టేట్ అవుట్ సైడ్ ది స్టేట్ కొంతమందిని కాన్స్టిట్యూట్ చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టారు. మనం రిపోర్ట్లు ఇవ్వడం కాదు, అటు కేంద్రంలో రాష్ట్రంలో ఉండే రిపోర్ట్లన్నీ తీసుకుని అధ్యయనం చేసిన తర్వాత కనీసం 75,000 కోట్ల రూపాయలు రావాలి. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు రావాల్సిన డబ్బులు రావాలని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రధానమంత్రి కూడా రాయబోతున్నాను. ఇది మా పార్టీ వాళ్ళు చెప్పేది కాదు, గవర్నమెంట్ హెడ్గా నేను చెప్పేది కాదు. ఇది తటస్థులుగా ఉండేవారు, ఒక మేధావులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. దీనిపైన గౌరవం ఉంటే ఈ పనిని చేయాలి మీరు. నిన్న మొన్న ఇంకొక పేపర్లో కూడా రాస్తా, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఢిల్లీలో సమాచారం కలెక్ట్ చేసి 35,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఊ అంటే ఇస్తారని. ఆయన ఊ అనడం లేదు, వద్దంటున్నాడు, అడ్డం పడుతున్నాడు. ఎందుకు అడ్డం పడుతున్నారని అడుగుతున్నా. ఎందుకు మీకంత కసి ఈ రాష్ట్రం మీద అడుగుతున్నా. ఈ రాష్ట్రం ఈ దేశంలో భాగం అవునా కాదని అడుగుతున్నా. ఇక్కడ మాట్లాడే బీజేపీ నాయకులను అడుగుతున్నా, ఎందుకు మీరు అడగరని అడుగుతున్నా.
మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ జన్మభూమి సాక్షిగా మీరంతా అన్ని వస్తువులను పూజిస్తూ కనీసం ఈ జన్మభూమి రుణం తెచ్చుకోవడానికైనా మీరు అడగాలి. మీరు అడగడం లేదు. అందుకే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి ఉన్నారు. నేను ఆ విషయం నిలదీస్తున్నా. ఈవెన్ దెన్ ఇన్ని ఇబ్బందులు కలిగించినా ఇప్పుడు కూడా మీరు చూస్తే 3,500 కోట్ల రూపాయలు మనకు నరేగాలో డబ్బులు రావాలి. ఇంకొక పక్కన 3,700 కోట్ల రూపాయలు ఈరోజు పోలవరంకు డబ్బులు రావాలా. ఇంకా చాలా డిపార్ట్మెంట్ డబ్బులు రావాలి. మనకు ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. మనం ఆ రోజు గట్టిగా అడిగాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, రైతు రుణ విముక్తి చేయాలి, రుణాలు మాఫీ చేయాలి, ఇబ్బందుల్లో ఉన్నారు అని నేను గట్టిగా అడిగితే కనీసం సానుకూలంగా స్పందించలేదు. మనం రైతుల రుణమాఫీ చేశామనే నెపంతో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చామనే దీంతో నెపంతో ఏదైతే 16,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సినటువంటి లోటు బడ్జెట్ కట్ చేశారు. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసి 3,900 కోట్లు ఇచ్చి మిగిలినంత కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం అవునా కాదా? పేదవాళ్లకు పెన్షన్లు ఇస్తే ఇది అన్యాయమా? న్యాయం కాదా? ఇంకో పక్క రైతు రుణమాఫీ చేస్తే ఇది తప్ప? ఇప్పుడు మీరు చేయలేదా? అదే మరిగా నేను ఆ రోజు ఈ రోజు ఆలోచించింది, వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వినకుండా నేను చేశాను. కడాన ఈ ప్రభుత్వం డబ్బులు లేకుండా వడ్డీతో సహా రైతులకు చెల్లించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మళ్ళా బ్యాంకుల నుంచి రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. ఆ రుణభారం మనం తీసుకున్నాం, వాళ్ళకు మొత్తం పే చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఆ రోజు ఈ రోజు ఇన్ని సమస్యలున్నా ఈరోజు మీరు చూస్తే 650 అవార్డ్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం ఏమన్నాం. ఇంకొక పక్కన 2 ఏళ్లు ప్లస్ లీక్వల్ ఇన్స్టిట్యూట్ మనకే ఇచ్చారు. 10.5% గ్రోత్ రేట్ వచ్చింది. వ్యవసాయంలో 11% వచ్చింది. మౌలిక సదుపాయాలన్నీ క్లియర్ చేయగలిగాం. కరెంటు రేట్లు పెంచమని చెప్పాం. ఏ విధంగా చేయగలిగామంటే మనకుండే నాలెడ్జ్ ఉపయోగించుకుని మన వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించి 4 సంవత్సరాలు వర్షపాతం తక్కువ పడింది. 2 తుఫాన్లు వచ్చాయి. తిత్లీ వచ్చింది, అదే మరిగా పైతాన్ వచ్చింది, పెతాన్ 2 వచ్చాయి. పెతాన్ తిత్లీ 2 తుఫాన్లు ఫేస్ చేశాం. 4 సంవత్సరాలు వర్షాభావాన్ని ఫేస్ చేశాం. అయినా కూడా నిలదొక్కే పరిస్థితికి వచ్చాం. ఇదైతే ఇక్కడుండే అపోజిషన్ పార్టీ ఏమైనా సహకరించారా? ఏమీ సహకరించకుండా పార్లమెంట్లో మెంబర్స్ ఉంటే రాజీనామా చేసి వచ్చి బీజేపీకి సహకరించారు. ఇంకొక పక్కన ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీకి రారు. రెండోది, వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఎప్పుడూ జరగనంత నష్టం బ్రాండ్ దెబ్బతినింది. తండ్రిని అడ్డం పెట్టుకొని, ఆయన అధికారంలో తండ్రి ఉంటే తండ్రిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ హయాంలోని 1,00,000 కోట్లు అవినీతి చేశారని సిబిఐ ఎంక్వైరీ 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ చేశారు. 10 షేర్ షీట్స్ చేశారు. ఆ రోజు రాష్ట్రంలో ఎంత అతలాకుతలం చేశారో మీరు చూశారు. పరిటాల రవీంద్ర మొదలుకొని ఒక 50 మందిని రాజకీయ హత్యలు చేశారు. ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడా లేవి. ఎందుకు ఇప్పుడు జరగలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్. నేరస్తుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. కడాన ఐఏఎస్ ఆఫీసర్లు, అదే మాదిరిగా చాలా మంది బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్, రెస్పెక్టబుల్ గా బ్రతికే ఇండస్ట్రియలిస్ట్ జైలు పోయారు. మానసికంగా కుంగిపోయారు. బయట రావడానికి సిగ్గుపడే పరిస్థితికి వచ్చారు. ఒక స్టిగ్మా పడేసారు వాళ్ళ పైన. దీనివల్ల వాళ్లకు నష్టం జరిగింది, రాష్ట్రానికి ఒక స్టిగ్మా పడింది. ఈ రాష్ట్రం ఒక అవినీతి రాష్ట్రం, అవినీతి పరులు ఉన్నారని ఇవన్నీ మళ్ళా క్లీన్ చేసి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే ఒక రోజునే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది. దట్ ఈస్ ది విశ్వసనీయత. 1,00,000 crores అదాని డేటా హబ్ కోసం 70,000 కోట్ల రూపాయలు, డేటా సెంటర్ ప్లస్
సోలార్ ఎనర్జీ 70,000 కోట్లు. అదే రోజున రామాయపట్నంలో ఒక పక్కన పోర్ట్ 24,000 కోట్ల రూపాయలు, ప్రపంచంలోని అతిపెద్ద పేపర్ ఫ్యాక్టరీ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ 5 lakh మెట్రిక్ టన్స్ ఫ్యాక్టరీ వచ్చే పరిస్థితి వచ్చింది. మీ పీరియడ్లో ఎప్పుడన్నా వచ్చాయా? ఆ రోజు వచ్చాయి. వ్యాన్పిక్ సిటీ ఎక్కడిస్తా ఉంది. ఇప్పుడు అవినీతి ఖాళీ పెట్టేసి కోర్టులో డిస్ప్యూట్ పెట్టి సిబిఐ ఎంక్వైరీలోకి వెళ్ళి 27,000 ఎకరాలు బ్యూటిఫుల్ ల్యాండ్, బ్యూటిఫుల్ పోర్ట్ అభివృద్ధికి నోచుకోలేకపోయింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? లేపాక్షి బెంగళూరు దగ్గర. ఆ లేపాక్షిగాని వచ్చుంటే బెంగళూరు దగ్గర ఇప్పుడు దగ్గర 18,000 ఎకరాలు. ఆ ల్యాండ్ వల్ల ఆ ఏరియా ఇండస్ట్రియలైజేషన్ బ్రహ్మాండంగా వచ్చేది. ఈరోజు రాకుండా పోయింది. అది కూడా అక్కడ వెక్కిరించే పరిస్థితికి వచ్చింది అవినీతి సాక్షిగా. ఇంకొక పక్కన అల్యూమినియం, ఏదైతే ఏజెన్సీ ఏరియాలో అల్యూమినియం అంతా ఇష్టానుసారంగా ఇచ్చి ఆ ఫ్యాక్టరీ వాడు పోయాడు సిబిఐ ఎంక్వైరీలో పడి. అక్కడుండే గిరిజనుల్లో కూడా ఒక అభద్రతాభావం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ వచ్చి ఈరోజు మీరు చూస్తే వీళ్ళందరూ కలిసి మళ్ళా రాష్ట్రానికి అడ్డుపడాలి. మోడీ, కేసీఆర్ ఏంటి? నేను అడుగుతున్న 5 ఏళ్లు సర్ప్లస్ బడ్జెట్, మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాడా? 1,50,000 నేను ఇచ్చాను, మీరెంత ఇచ్చారు? 1,00,000 రూపాయలు ఇచ్చారు రైతులకి. 10,000 రూపాయలు డాక్రా సంఘానికి ఇచ్చాం, మీరెంత ఇచ్చారు? ఏమి ఇవ్వాల. 2,000 రూపాయలు ఇచ్చి ఎలక్షన్ పోతున్నాను నేను, మీరెక్కడిచ్చారు? మాటలు చెప్పారు. ఈరోజు ఒక పక్క ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా, చాలా వెసులుబాటు చేసుకుంటూ టెక్నాలజీ అన్ని ఉపయోగించి ఊర్లలో మనం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 1/10 అయినా మీరు చేశారా? ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు? ఇంతవరకు మరుగుదొడ్లు పూర్తి చేశారా మీరు? అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చారా మీరు? అన్ని ఇండ్లకు గ్యాస్ ఇచ్చారా? ఇవ్వాల. డెవలప్డ్ స్టేట్స్ కూడా ఇవ్వలేని విధంగా, ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వలేని విధంగా మనం చేయగలిగాం. అనేమియా మొదలుకొని, మాల్ న్యూట్రిషన్ మొదలుకొని, ఐఎంఆర్, ఎంఎంఆర్ కానీ ప్రజలకు ఇచ్చే ఆరోగ్య సేవలన్నీ బాగా తగ్గించడం. 5 lakhs ఇచ్చాం. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రతి ఒక్క పేషెంట్కి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈజ్ అవర్ కమిట్మెంట్. రక్ష అనే కార్యక్రమం కింద ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెన్సెస్ అయినప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళకందరికీ ఫ్రీగా స్టూడెంట్స్కి ఇచ్చాం. 50% జనరల్ పబ్లిక్ పెట్టాం. ఎవ్రీ మైన్యూట్ ఇష్యూలో శ్రద్ధ పెట్టాం. మన క్యాంటీన్లకి వేరే రాష్ట్రాల్లో ఉండే క్యాంటీన్లకి పోలికలు లేవు. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత మనకు అడ్డుపడే పరిస్థితికి వస్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, డెఫినెట్గా అభివృద్ధి అవుతుంది. మీరు చూశారు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అది అమరావతి. 34,000 ఎకరాలు ఒక్క పైసా ఇవ్వకుండా ల్యాండ్ పోలింగ్లో ఒక్క పిలిపిస్తే 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఇవ్వగలిగారు. అక్కడి నుంచి ల్యాండ్ మానిటైజేషన్తో కూడా పెట్టుకుని మళ్లీ మనం అప్పు చేసిన తర్వాత ఎట్లా కడతామని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రజా రాజధానికి శ్రీకారం చుట్టాం. దట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్. ఒక పోలవరం 64% పనులు అయినాయి. నదుల అనుసంధానం, పవిత్ర సంఘంతో గోదావరి కృష్ణ అయింది. గోదావరి పెన్నా తీసుకెళ్తున్నాం. 5 నదుల అనుసంధానం చేసి మహాసంగమానికి శ్రీకారం చుడుతున్నాం. దట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్. ఎందుకు మీరు సెంట్రల్ గవర్నమెంట్ చేయలేకపోయారు? ఎక్కడ మీరు పనులు చేశారు? మాకు ఇవ్వవలసిన హక్కుల్ని ఎందుకు కాలరాచారు? మీరు ఎందుకు ఆ రోజు మాట చెప్పి మాట తప్పారు? ఎందుకు ఇవ్వరు? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అయితే మీరు ఓర్వలేకనా? లేకుంటే గుజరాత్ కంటే ముందు పోతుందనా? వేరే రాష్ట్రాల కంటే రాష్ట్రం సర్ప్లస్ అవుతుందనా? బట్ నాకు ఒక నమ్మకం ఉంది. సింగపూర్ కూడా ఇదే మరి డివైడ్ అయ్యారు మలేషియా నుంచి. కసిగా పనిచేశారు, కక్షగా ముందుకు పోయారు, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చారు. 50 సంవత్సరాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి దేశం కింద
కడాన అమెరికా, నార్త్ కొరియా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలంటే దానికి వేదిక సింగపూర్ ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే జపాన్, రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం బూడిదైపోయిన జపాన్ ఈరోజు ఒక అగ్రదేశంగా నిలబడుకోగలిగింది. ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. అదే సమయంలో చాలా మంది వ్యక్తుల యొక్క స్ఫూర్తి ఉంది. ఈరోజు వివేకానందుడి యొక్క జన్మదినం, యువజన దినోత్సవం. అందులో ఆంధ్రప్రదేశ్ పెద్ద అసెట్ నాలెడ్జ్ ఉండే యువత. ఈరోజు ప్రపంచంలో ఐఎమ్ ప్రౌడ్ టు సే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే నాలెడ్జ్ ఉండే యువత ఎవరంటే దానికి చిరునామా మనవాళ్ళు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా పనిచేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటే ఇక్కడ కూడా ఇవి చేయడం పెద్ద కష్టం కాదు. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. మనం ఈ పనులు చేస్తా ఉంటే నిన్న ఒక రిపోర్టు పెడతాడు, 6 లక్షల కోట్లు. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందండి? 6 లక్షల కోట్లు బడ్జెట్ లేదు. 6 లక్షల కోట్లు ఉద్యోగాల జీతాలు ఇచ్చి, జీతాల్లో కూడా కమిషన్ తీసుకున్నారా? పెన్షన్లో కూడా డబ్బులు తీసుకున్నారా? అంటే ఏది నోటుకొస్తే అది మాట్లాడేయడం, అడిగే వాళ్ళు లేరు కాబట్టి అటెండర్ చేయడం, మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేస్తాడంట. ఎంక్వైరీ చేసి మమ్మల్ని అందరూ జైల్లో పెడతాడంట. అంటే ఎక్కడికి పోతున్నారు నాకు అర్థం కాలే. మీ యొక్క మాటలు, మీ పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు? అంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే ఎందుకు వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం నిన్న మనం చూస్తే ఫ్రస్ట్రేషన్ వచ్చి కృష్ణా జిల్లాలో కొంతమంది నాయకులు రోడ్డు మీదకి వచ్చారు జన్మభూములు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? కృష్ణా జిల్లాకు తెలుగుదేశం పార్టీ చేసిన చరిత్రలో ఎక్కడా జరగలేదు. గోదావరి వాటర్ తీసుకొచ్చాం, ఊర్లో అన్ని పనులు అయిపోయినాయి, స్టాచ్యురేషన్కి వెళ్ళారు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదంటే కృష్ణా జిల్లా ఇప్పుడు, నాటు విశాఖపట్నం. ఇలాంటివి మేము చేస్తే అవన్నీ వదిలిపెట్టి మీరు ఏదో ఇంకా ఫ్రస్ట్రేషన్లో రోడ్డు మీదకి వస్తే ఏం కాదు, రోడ్డు మీదకి వస్తే గట్టిగానే ఉంటాం, దీనివల్ల మీరు సాధించేది ఏమంటుంది, ఇంకా చులకనవుతారు, ఇంకా ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటారు, చీకొట్టే పరిస్థితి వస్తుంది మీ మాటలు, మీ చేష్టలు అయిన తర్వాత. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. కాబట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకెళ్తాం. ఒక పక్క ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో కూడా నేను అదే చెప్పాను ప్రజలకందరికీ. ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకడు అగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, అగమ్య గోచరంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకం యొక్క భవిష్యత్తు ఈరోజు ఒక నేషనల్ హైవేలోకి తీసుకొచ్చాం. ఇంకా స్పీడ్ ఎంత స్పీడ్ పెంచితే అంత స్పీడ్గా పోతాం. రెండోది, ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు. వెల్ఫేర్ ఇస్తాం, డెవలప్మెంట్ ఇస్తాం, కేంద్రం కూడా పూర్తిగా సహకరించుంటే ఇప్పటికే వెసులుబాటు వచ్చేది, మనకి ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇచ్చుంటే వెసులుబాటు వచ్చేది. దాన్ని అడగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనసు రావడం, నోరు రావడంలా. నిన్న మనం మాట్లాడుతుంటే మీరు చూశారు లాస్ట్ మీటింగ్లో, ప్రత్యేక హోదా మాట్లాడాల. ప్రత్యేక హోదా ఇప్పుడు వెనక్కి ఎందుకంటే ఈయన ప్రత్యేక హోదా అంటే నరేంద్ర మోడీ కోపం వస్తుంది. అక్కడి నుంచి సిబిఐ కత్తి మెడ మీద ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు తప్పించుకోవాలని ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అదే సమయంలో టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని ప్రత్యేక హోదా సాధిస్తారంట. ఇది అనదర్ బిగ్గెస్ట్. ఇది ఎన్డీటీవీకి ఇంటర్వ్యూస్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి చెప్పాలా ఎప్పుడు సంపాదిస్తారని. మూడో మోడీ ఆయన కూడా చెప్పాలా, ఢిల్లీలో ఉండే మోడీ కూడా. ఇద్దరు మోడీలు, మూడో మోడీ, ముగ్గురు కలిసి చెప్పాలి ఎప్పుడు ఇస్తారని. నేను అందుకే అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. రాజకీయాలు చేయడం కాదు, పరిపాలన అనుభవం లేని వాళ్ళు కూడా ఒట్టొట్టి హామీలు ఇచ్చి ప్రజల మొగ్గు పెట్టాలని. ఏదో వాళ్ళు చెప్పి, ఈరోజు పేపర్లో మీరు చూసుంటారు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను పెన్షన్ ఇచ్చానని పెద్ద ఆర్టికల్ రాసుకున్నారు. వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ దెబ్బతో భయపడిపోయి పెన్షన్ ఇచ్చారని. మీరు ఇచ్చింది ముష్టి 2,000 రూపాయలు, ఆ రోజు ముష్టేసి వేశారు. అది 10 ఏళ్ళు చెప్పుకున్నారు మీరు. 200 ఇచ్చి 10 ఏళ్ళు చెప్పుకున్నారు.
ఈరోజు నేను 10 times పెంచాను, 10 రెట్లు పెంచాను. దట్ ఈస్ మై కమిట్మెంట్ టు ది సొసైటీ. అదే నా కమిట్మెంట్ పేదవాళ్ళ పైన. ఎందుకు చేయలేదు మీరు? అదే మరిగా ఆ రోజు రైతులకి రుణ విముక్తి సాధ్యం కాదన్నారు మీరు, నేను ఇచ్చాను. దట్ ఈస్ మై కమిట్మెంట్. డాక్రా సంఘాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు మీరు, నేను పట్టించుకున్నాను. అది నా మానస పత్రిక, నేనే పెట్టాను ఆ సంఘాలని, అందుకే ఇచ్చాను. ఇలాంటివన్నీ ఉంటే వీళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో అంటే బడ్జెట్ అంటే తెలియదు, ఓట్ ఆన్ అకౌంట్ అంటే తెలియదు, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ ఎట్లా ఆదాయం వస్తుంది, జీఎస్టీపీ లేకుంటే ఇంకోటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమీ తెలియని వాళ్ళు. ఈరోజు నరేంద్ర మోడీ ఇట్లా కమ్యూనికేషన్ చేశాడు, ఏమైంది? చతికిలు పడ్డాం. దేశాన్ని అగమ్య గోచరంలో పెట్టి అడిగిన వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఈరోజు చూడండి ఎక్కడ డెమోక్రసీ ఉంది. ఎందుకు మాట్లాడరు రాఫెల్ గురించి మీరు? ఎందుకు మాట్లాడరు సిబిఐ వ్యవస్థ గురించి? ఇన్కమ్ ట్యాక్స్ దాడుల గురించి ఎందుకు మాట్లాడరు? ఈడీ గురించి ఎందుకు మాట్లాడరు మీరు? నరేంద్ర మోడీ చేసే పనులు మీకు మంచిగా అనిపిస్తున్నాయా? దేశమంతా చీకొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దేశమంతా కూడా అభద్రతాభావంతో అట్టుడికిపోతా ఉంది. మొన్నే మీరు చూశారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో 2010లో మెరిటోరియస్ క్యాండిడేట్, ఐఏఎస్ మెరిటోరియస్ క్యాండిడేట్, అతను రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు. త్రిబుల్ తలాక్, ముస్లింల పైన దాడులు, విద్వేషాలు విపరీతంగా రెచ్చగొట్టి రాజకీయ ఇది చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఇది ఈరోజు వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఇది చూస్తే అలోక్ వర్మని మార్చి అర్ధరాత్రి మార్చారు. అది అందరూ నిద్రపోతున్నప్పుడు సివిసి నిద్రలేపి వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇప్పించి మొత్తం మార్చారు. ఆయన చెప్పింది ఆరోపణలు విచారణ ఎదుర్కొంటున్న అధికారి ఆ స్థానం ఆరోపణల ఆధారంగా తొలగించారు. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని, సాక్ష్యాలు లేవని, అతన్ని తొలగించడం అత్యంత తొందరపాటు చర్య అని అలోక్ వర్మపై ఆరోపణలు పరిశీలించడానికి సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ పట్నాయక్ అన్నారంటే కేంద్రం ఏ విధంగా పనిచేస్తుంది? ఇది వన్ ఎగ్జాంపుల్. దీనికంటే నీచం ఏముంది? ఇంకా అంటే మీరు ఏ వ్యవస్థని పనిచేయిస్తున్నారు? అంటే మీ మీద రాఫెల్ విచారణ వస్తుంది, ఎట్లా ఇచ్చారో మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని భయంతో ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం ఇది! ఇంకా దీనికంటే ఈ దేశంలో ఏ వ్యవస్థ పనిచేస్తుందో మీరే చెప్పండి. నేను అందుకే మనం చెప్పింది మీకు, అన్ని వ్యవస్థలు, ఆర్బీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, కడాన సుప్రీంకోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళా దాన్ని కరెక్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఆ రాఫెల్ మీద గ్రామర్ మిస్టేక్ ఉంది, ఆ గ్రామర్ మిస్టేక్ మీ జడ్జిమెంట్లో కరెక్ట్ చేయండి అనే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. అంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. ప్రపంచంలో ఎక్కడ ఇంత వింత పరిపాలన ఎక్కడా జరిగి ఉండదు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను అందుకే మొన్నాను, వీళ్ళు దేనికైనా తెగబడతారు. అందుకే ఈరోజు ఈవీఎంలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. ఎప్పుడు కూడా నేను నాకంటే ముందు పోయాడు ఎవడు లేడు ఎలక్ట్రానిక్ దీంట్లో, కంప్యూటరైజేషన్లో. ఇప్పుడు కూడా చెప్తున్నా, కంప్యూటరైజేషన్లో ఈ దేశంలో 85 నుంచి పార్టీ అన్ని కూడా కంప్యూటరైజ్ చేయడం. అదే మాదిరిగా ప్రీ 1994 నుంచి, అంటే 1994 అర్లీ 1994 నుంచి టెక్నాలజీని పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రమోట్ చేశారు. నిన్న కూడా టెక్నాలజీ మనకు ఉపయోగపడింది. దాని మీదనే ఇప్పుడు
డేటా సెంటర్ కూడా వస్తూ ఉంది ప్రపంచానికి ఆదర్శంగా. దీనికోసమే దేశంలో ఎవరు పెట్టక మునిపే మనం ఈరోజు మీరు చూస్తే ఏదైతే ఈ యొక్క టెక్నాలజీలో వచ్చే దీనికోసం ఎక్కడికక్కడ మనం ఒక ఇది కూడా పెట్టాం కంట్రోల్ చేయడానికి, మ్యానిపులేషన్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ, ఒక సెంటర్ కూడా పెట్టుకున్నాం. అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా నేను నిన్న కూడా మాట్లాడితే సింగపూర్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈవీఎంలు అనేటివి ఒక మెషిన్కో ఒక కంప్యూటర్ ఆపరేటర్కో దేశ భవిష్యత్తు మేము అప్పచెప్పాం. ఎప్పుడైనా మ్యానిపులేట్ జరిగే పని ఆడ కూడా టెక్నాలజీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకున్నారు. అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ వన్ యాంగిల్, బట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, ట్రాన్స్పరెంట్గా చేయడం ఇంకొక యాంగిల్. నేను ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిన దేశాల్లో కూడా ఈవీఎంలు లేవు. నేను ఈ రోజు పోరాడడం లేదు, చాలా రోజుల నుంచి పోరాడుతున్నా. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైనా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంకా అర్ధరాత్రి ఏదైనా జరగచ్చు, తెల్లవారుజామునైనా జరగచ్చు, ఏమైనా చేసే సమర్థులు వీళ్ళు, ఇదే పని. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఇవన్నీ కూడా ఎవరికైనా వీళ్ళే పోరాడారు. తమాషా వీళ్ళు అధికారం లేనప్పుడు దాని మీద పోరాడారు. సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు. నేను ఆ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను. దాని పర్యవసానం వీవీప్యాట్లు వచ్చాయి. ఆ రోజు ఈ రోజు నేను అధికారంలో వదిలిపెట్టడం లేదు. ఎప్పుడు కన్సిస్టెంట్గానే పోరాడుతున్నాం. ఇది వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా ఈ దేశం అంతా కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. చర్చ ఏం చేస్తారు? అది కూడా ఎలక్షన్ కోసం చేశాడు తప్ప వీళ్ళకైనా చిత్తశుద్ధి ఎక్కడుంది దీంట్లో? నేనేమంటానంటే చర్చ చేశారా, దేశాన్ని ప్రిపేర్ చేశారా, దానిపైన మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. కాపులది ఇవన్నీ నేను రవి జన్మభూమి ఉంది, ఇప్పుడు పండుగలు వచ్చాయి. కానీ వీళ్ళు చేసింది ఏం చేశారంటున్నాం. మనం కాపులది రిజర్వేషన్ పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తెలంగాణ ముస్లిమ్స్ పంపిస్తే యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు రాత్రి కూర్చొని 10% మేము ఇస్తామని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏదో రాజకీయ లబ్ధి కోసం చేయాలని చేయడం తప్ప ఇంకోటి కాదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాలని, రాజకీయ పార్టీలని కాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా అన్ని రాష్ట్రాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి. వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, ఎన్క్వైరీ చేసేది మనమే. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈ రోజు అదే స్టాండ్ లో ఉన్నాం. మనమేం మార్చలేదు. ఎయిర్పోర్ట్ లో వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, బయట మన సెక్యూరిటీ ఉంటుంది. జరిగిన ఎయిర్పోర్ట్ లో లా అండ్ ఆర్డర్ ఈజ్ అవర్ ఇష్యూ. ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్, నాట్ సెంట్రల్ గవర్నమెంట్. అది వేర్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అంటే ఇంకా లా అండ్ ఆర్డర్ తీసుకోండి, రాష్ట్రాన్ని తీసుకోండి. మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు పెట్టండి, లేకుంటే కేంద్రం పంచాయతీలు పెట్టండి. మీరు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర హక్కులకు సంబంధించిన విషయం. రాష్ట్ర హక్కులకు సంబంధించిన విషయం నో కాంప్రమైజ్. కమ్ వాట్ మీ. మీరెవరు మీరు ఇంటర్ఫేర్ కావడానికి? మీకు ఏ సంబంధం? మీ అధికారం ఏంటని అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. అధికారం లేకుండా మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా మీరు? రేపు వచ్చి మీ పోలీసులు వచ్చి పనిచేస్తారా ఈ రాష్ట్రంలో? మీరు ఒక సావరిన్ పవర్, మేము ఒక సావరిన్ పవర్. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సావరిన్ పవర్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి సావరిన్ పవర్స్ ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు కలిసి వాళ్ళ యొక్క లిమిట్స్ క్రాస్ కాకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకరి లిమిట్స్ ఒకరు క్రాస్ అయితే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇది నా ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, 29 రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. విల్ హ్యావ్ ఎ డిబేట్, నేషనల్ డిబేట్ చేస్తాం. నేషనల్ డిబేట్ చేసి నిగ్గుదేలుస్తాం. మీ అధికారం ఏంటి, మా అధికారం ఏంటి, మీరు చేసే పని ఏంటి, మేం చేయాల్సిన పని ఏంటి, మా పరిధిలోకి మీరు వచ్చినప్పుడు రావడానికి వీలుందా లేదా అని మళ్ళా రీడిఫైన్ చేయాలి కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని. ఇంత మునుపు కూడా అందుకనే సర్కార్ కమిషన్ మాతోనే వచ్చింది. ఆ రోజు అంత మునుపు వేసినా మళ్ళా మేము సర్కార్ కమిషన్ ఫైట్ చేసి డిఫైన్ చేయించాం ఆ రోజు. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. ఎక్కడ ఆ స్పిరిట్ ఉంది? కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్ ఎన్నిసార్లు చెప్పారు మీరు? కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు. ఈజ్ ఇట్ కోఆపరేటివ్ ఫెడరలిజం?
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమైంది? ఆ రోజు మీకు ఒక విధంగా, మీ మీదకి వస్తే ఒక విధంగా ఉంది, మీరు ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఇంకొక విధంగా చూపిస్తున్నారు. ఆ విషయం నేను అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పమంటున్నా కేంద్రాన్ని. దే హావ్ టు ఆన్సర్. ఎక్కడున్నాయి? నేను అడుగుతున్నా, ఎక్కడున్నాయి చెప్పమంటున్నాను. ఎన్ఐఏ ఏది తీసుకోవాలి? ఆ రోజు ఈ ప్రధానమంత్రి ఏం చెప్పాడు? టెర్రరిజం చిన్న చిన్న వస్తే అన్ని మీరు తీసుకుంటారా అని విమర్శించిన వ్యక్తి. ఆయన వర్డ్సే నేను చెప్పాను మీకు, నా వర్డ్స్ కాదు అవి. ఆ రోజు మీరు వ్యతిరేకించి ఈరోజు ముద్ద అయిపోయిందా మీకు? అదే చట్టం. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఇది ఇష్టానుసారంగా చేయడం కాదా? రాష్ట్ర అధికారులు మీరు తీసుకోవడం మీరెవరండి? నేను అడుగుతున్నా. అవసరమైతే విల్ ఫైట్ ఇట్ అవుట్. దేశానికి తెలియాలి. ఎన్ఐఏ, హూ ఈజ్ ఎన్ఐఏ? ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నాను అదే చెప్పేది. ఒక వ్యక్తి కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వని బాధ్యతారహితమైన వ్యక్తి. ఇదంటే రెస్పాన్సిబుల్ సిటిజన్. ఇప్పుడు మీకు ఏమంటారంటే, ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్ విత్ స్టేట్. యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్టేట్. ఈ రాష్ట్ర పౌరుడు నువ్వు. ఈ రాష్ట్ర పౌరుడైనప్పుడు నీకు అన్యాయం జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా మీరు? నేను అడుగుతాను, మీ స్టేట్ కోసం నువ్వు ఇవ్వవా? నువ్వు పాకిస్తాన్ వేయిస్తావా, లేకుంటే అమెరికా వేయిస్తావా కంప్లైంట్? ఇక్కడ ఇవ్వాలి కదా. ఈ రాష్ట్రంలో నేను కంప్లైంట్ ఇవ్వను అన్న వ్యక్తికి ఎన్ఐఏ ఎట్లేస్తారు మీరు? రేపు మీరు అడుగుతారు, నేను ఈ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, అమెరికాకు పోయి కంప్లైంట్ ఇస్తాను, ఒప్పుకుంటారా మీరు? ఇంటర్నేషనల్ కోర్టుకి ఇస్తారు, ఒప్పుకుంటారా? కెన్ యు టెల్ మీ, ఇజ్ ఇట్ నాట్ కామన్ సెన్స్? ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వని వ్యక్తికి మీరు షెల్టర్ ఇస్తారా? ఇది రాజకీయం కాదా? ఇది దుర్మార్గమైన చర్య కదా? ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ టు ఆన్సర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సార్, వెస్ట్ బెంగాల్లో ప్రధాని మాట్లాడారు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నందువల్లే సిబిఐని నిరాకరిస్తున్నారు అని ఆయన కార్యవర్గ సమావేశంలో. ఎవరు? ప్రధాని మోడీ. ఏమని? ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఆరోపణలు ఉన్నందువల్లే సిబిఐని ఏం చేస్తారు? ఆయన మీద లేవా అవినీతి ఆరోపణలు? రాఫెల్ ఏంటి? ఎందుకు సమాధానం చెప్పరు? మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు టన్స్ ఆఫ్ మనీ ఎలక్షన్లో? ఎందుకు 2,000 రూపాయలు రద్దు చేయరు? ఎందుకు 500 రూపాయలు రద్దు చేయరు? చెప్పండి, మీరు ఆన్సర్ చేయండి. నేను రద్దు చేయమన్నాను. ఎలక్షన్లో మూల కారణం ఎన్ని? అవి రద్దు చేయకుండా మీరు మమ్మల్ని విమర్శించడం ఏంటి? అంటే మీ ఇష్ట ప్రకారం మీతో ఉన్నంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు లేవు. అప్పుడు నీతివంతులు మా రాష్ట్రం అంతా. ఎమ్మెల్యేలు నీతిమంతులు, ఎంపీలు నీతిమంతులు, ఇండస్ట్రీస్ నీతిమంతులు. మా రాష్ట్రం హక్కుల కోసం అడిగాం, అన్యాయం జరిగింది నిలదీశాం. నెక్స్ట్ డే మేము అవినీతి పరులం, ట్యాక్స్ ఎవేడర్స్, దేశ ద్రోహులం. ఆన్సర్ చేయండి దీనికి. 3.5 సంవత్సరాలు మేము చాలా బాగున్నాం అనమాట మీ దృష్టిలో. ఎప్పుడైతే ఇది రాలేదో అక్కడి నుంచి మీరు మా మీద కక్ష కట్టి ఇది చేస్తారు. ఇప్పుడు సిబిఐ మీకు ఇవ్వాలి. మేము కన్సెంట్ ఇచ్చాం. ఎందుకు విత్డ్రా చేసుకున్నాం? ఈ గొడవలతో. ఇప్పుడు ఏమన్నాడు పట్నాయక్? దీనికి సమాధానం చెప్పాలని పోనీ. పిఎం హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దిస్. ఎంత క్లియర్ గా చెప్పాడు? అలోక్ వర్మ మార్చి అర్ధరాత్రి సిబిఐ కార్యాలయాన్ని చుట్టుముట్టి అందరూ నిద్రపోతున్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు. రాఫెల్ మీద విచారణ చేస్తారని మార్చేశారు. మా మీద ఇలాంటివే. దీనికంటే ఏం కావాలంటే సాక్ష్యాధారాలు మీకు? యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్. మళ్ళా మా మీద అవినీతి ఆరోపణలు చేస్తారా మీరు? ఒక అవినీతి పరుణ్ణి 43,000 కోట్ల రూపాయల అవినీతి చేశాడు. 10 షేర్ షీట్లు వేస్తే కోర్టులో కూడా విచారణ జరగలేకుండా అడ్డుపడి అతన్ని కాపాడి ఈ దేశంలో బ్యాంకులని లూటీ చేసిన వ్యక్తులు విదేశాలకు పారిపోతా అంటే వాళ్ళందరినీ పంపించి ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఎవరి మీద మాట్లాడతారు మీరు? యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్.
అక్కడ జరగవని అప్పట్లో. ఈయన కూడా అమిత్ షా కూడా ఆ రాష్ట్రంలో కూడా లేడు. 2 సంవత్సరాలు గుజరాత్ యూపీలో ఉన్నాడు. 2 సంవత్సరాలు ఆ దేశం నుంచి బహిష్కరించారు బెయిల్ కావాలంటే. వీళ్ళు వేరే గురించి మాట్లాడతారేంటండి? So the alliance of Mayawati and Akhilesh was the biggest nightmare, and in a historic move, BSP and SP have pronounced their alliance. What are your comments, sir? నేను 2-3 సార్లు మీ అందరికీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒకప్పుడు ఈ దేశంలో సెక్యులర్ కంపల్షన్ ఉండేది. సెక్యులర్ కంపల్షన్తో కమ్యూనిస్ట్ పార్టీసు కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపురలో కాంగ్రెస్తో పోటీ చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు యాజ్ అగెన్స్ట్ బీజేపీ. వాళ్ళు ఆ రోజు ఇచ్చిన జస్టిఫికేషన్ అంటే, మేము ఇక్కడ రాజకీయంగా పోరాడతాం, కానీ సెక్యులర్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అదే మరి కొన్ని రాష్ట్రాల్లో పొలిటికల్ కంపల్షన్స్ పనిచేసే ఇన్ని సంవత్సరాలు. సెక్యులర్ పార్టీగా ఉండి సెక్యులరిజంలో ఎక్కడా రాజీ పడకుండా పొలిటికల్ కంపల్షన్తో బీజేపీకి సపోర్ట్ చేశారు రాష్ట్రం కోసం. అంత మునుపు కూడా మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు పొలిటికల్ కంపల్షన్తో లెఫ్ట్, రైట్, సెంట్రల్ పార్టీస్ ఒక దారికి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ ఎస్టాబ్లిష్ చేశాడు. దట్ ఈజ్ ఎ పొలిటికల్ కంపల్షన్. నేను వచ్చిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఎస్టాబ్లిష్ చేశాను. పొలిటికల్ కంపల్షన్. దట్ ఈజ్ బీజేపీకి వ్యతిరేకంగా ఆ రోజు నేను అన్ని పార్టీలందరినీ కలిపి 3వ కూటమి కాంగ్రెస్ సపోర్ట్ అవుట్ సైడ్ తీసుకున్నాం. అది కూడా పొలిటికల్ కంపల్షన్. కాంగ్రెస్ పార్టీ మనకు సపోర్ట్ చేస్తే ఇది వస్తుందని మంత్రులు కూడా తెచ్చుకోకుండా బయట నుంచి సపోర్ట్ చేశారు. తర్వాత ఎన్డీఏకి సపోర్ట్ చేశాం. ఇప్పుడు డెమోక్రటిక్ కంపల్షన్. అందరూ కూడా డెమోక్రటిక్ కంపల్షన్ ఏంటి? ఇప్పుడు సిబిఐ మీద పట్నాయక్ చెప్పింది ఇది డెమోక్రటిక్ కంపల్షన్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. ప్రధానమంత్రి ఎన్ఐఏ గురించి ఏది మాట్లాడుతున్నాడో ఇవన్నీ రాష్ట్ర అధికారాలని అరించే వేసే విధంగా. ఆర్బీఐ గవర్నర్ రిజైన్ చేసేశాడు. ఎవ్రీవేర్ ఎన్క్రోచ్ అయ్యి దేశం అంతా కూడా ఫియర్ సైకోతో ఉన్నారు. పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, మీడియా పర్సన్స్ భయపడుతున్నారు, రాజకీయ నాయకులు భయపడుతున్నారు, అందరూ భయపడే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ డెమోక్రటిక్ కంపల్షన్. డెమోక్రటిక్ కంపల్షన్ లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జాయిన్ టు సేవ్ దిస్ నేషన్. ఈ దేశాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, అందరూ కలిసి రండి, అందరం ముందుకు పోదాం. నాకేం కోరికలు లేవు. నేను కూడా ఒక సీనియర్ నాయకుడుగా, నాలాంటి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు దేశంలో, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది అందరి ఆలోచన, మేధావుల ఆలోచన. అందరం కలిసి ప్రజాస్వామ్య కంపల్షన్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇన్ దిస్. అది మాయావతి ఒప్పుకుంటారు, అఖిలేష్ ఒప్పుకుంటారు. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితిలో వాళ్ళు పొలిటికల్ కంపల్షన్తో 2 పార్టీలు పోతా ఉంటున్నారు. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్పాను. 2019 ఎన్నికలు అందరూ కలిసి 3-4 కాంబినేషన్స్ వస్తాయి. ఇక్కడ ఒక కాంబినేషన్ కొంతమంది అలయన్స్ పెట్టుకోవచ్చు స్టేట్లో నేషనల్ పార్టీస్తో. కొంతమంది అలయన్స్ పెట్టుకోకుండా నేషనల్ అలయన్స్లో కలిసి పనిచేస్తారు, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇచ్చి. ఒకరిద్దరు ఇప్పుడు రాకపోయినా ఎలక్షన్లకు వస్తారు. ఇది కంపల్సరీగా ఒక విధంగా చెప్పాలంటే డెమోక్రటిక్ కంపల్షన్, సెక్యులర్ కంపల్షన్. సెక్యులర్ కంపల్షన్ వాళ్ళు సెక్యులర్గా వస్తారు. మొన్న కూడా మీరు చూశారు, నేను బీజేపీతో ఎన్డీఏలో డిఫర్ కాక మునిపే త్రిబుల్ తలాక్ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. వీ వాంట్ సపోర్ట్ అని చెప్పాను. ఐ సెడ్ నో, వీ వాంట్ సపోర్ట్. అంటే మీరు గమనంగా ఉంటే నో, అపోజ్ చేస్తామని చెప్పాను. మీరు ఏదైతే ఈరోజు పెట్టారో, ఒకసారి త్రిబుల్ తలాక్ చెల్లదన్నాక నార్మల్ ఐపీసీ ఫాలో కావాలి. ఆల్ సిటిజన్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ దిస్ కంట్రీ. ముస్లింలకు ఒకలా, క్రిస్టియన్స్కి ఒకలా, హిందువులకు ఒకలా కాదు. ఆ విషయం చెప్పా, దానిపై నేను డిఫర్ అయ్యా. అక్కడ రాజీ లేదు. ఎప్పుడు కూడా సెక్యులరిజంలో ఎప్పుడూ రాజీ పడలేదు, పడవు, ఫ్యూచర్లో పడవు. నేనే ఒకసారి బజరంగ్ దళ్ ఇతను వస్తే అనంతపురం నేను అరెస్ట్ చేయించా. అతని పేరేది
మనం హిందూపూర్కి వస్తే లేనిపోని ఇష్యూ చేస్తాను, నేను అరెస్ట్ చేయించాను. తొగాడియా నేను పిహెచ్పి నేనే అరెస్ట్ చేయించాను. అప్పుడు ఎన్డీఏలో ఉన్నా, అది కూడా చెప్తాను మీకు. ఎన్డీఏలో ఉండి తొగాడిని అరెస్ట్ చేశాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనే వాళ్ళందరూ తప్పదు, సపోర్ట్ చేయాలి. దేశాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీ నా మీద అంత కోపం. నేను వద్దనలా, నేనేం చెప్పాను, ఏ ముఖం పెట్టుకొని వస్తారన్న, మేము సత్యామా బతికామని చూసేవానికి వస్తున్నారా? అప్పుడు కూడా నేను డిమాండ్ చేశాను, మోడీ గారు రాజీనామా చేయించమని డిమాండ్ చేశాను. అదే ఆయన అట్లయితే నేను చేయమంటావా? అప్పుడు కూడా అన్యాయం జరిగింది కాబట్టి చెప్పాను నేను. ఆ రోజు అన్యాయం జరిగిందో లేదా ఆ రోజు వాజ్పేయి పీరియడ్లో దేశానికి? అల్లర్లు తప్పు, గోద్రా ఇన్సిడెంట్ కరెక్ట్ కాదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, దెన్ ఐ డిమాండ్ హిస్ రెసిగ్నేషన్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడేదో మారాడు అనుకున్నాం, మారలేదు. మీరందరూ అనుకున్నారు, నేను అనుకున్నాను, అందరూ కలిసి మోసపోయాం. వాట్ కెన్ వి డూ? అందుకే కదా సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అవినీతి అయిపోయింది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతూ ఆయన ప్రధానమంత్రి అయిపోవడం కలగంటున్నాడు. నాకు వద్దు స్వామి అని నేనంటా ఉంటే, నాకు ప్రధానమంత్రి ఉద్యోగం వద్దు, నాకు ఎప్పుడూ ఇస్తా అన్నారు. మాది చిన్న పార్టీ, బుడ్డ పార్టీ, 25 సీట్లే మావి, కానీ మాకు అన్యాయం చేయదని చెప్తున్నా. మిమ్మల్ని భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని సిబిఐ, మిమ్మల్ని భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని సిబిఐ అంటున్నాడు. మోదీ సిబిఐ అంటున్నాడు మిమ్మల్ని భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని, భయపెట్టి దారిలో తెచ్చుకోవాలని, మిమ్మల్ని అలయన్స్ పెట్టుకోవాలని. అదే చేస్తారు, అన్నీ చేస్తారు. అన్ని ఒక మార్గం కాదు, అన్ని మార్గాలు చేస్తారు. నయానా భయానా భయపెట్టి భయభ్రాంతుల్ని చేశాడు, అందరినీ చేస్తున్నాడు, మనల్ని చేస్తున్నాడు, ఇంకా చేయాలని చూస్తాడు. అవినీతి పరులు మన మీదకి రేస్ కుక్కల మరిగా ఎగబెడతాడు, అవి కూడా చేస్తున్నాడు. ఉంటాయి అన్ని. వీ హావ్ టు ఫేస్ ఇట్. సార్ ఫస్ట్ లిస్ట్ అయినా ప్రకటిస్తారు సార్? ఫస్ట్ లిస్ట్ ఎమ్మెల్యేస్ నెలాఖరున ఏం పడ ఎమ్మెల్యే అభ్యర్థులు సార్. చాలా హుషారుగా ఉన్నావు. కాదు, ఎప్పుడే చెప్తాను నేను ఈరోజు మీరేంటంటే, ఆ రోజు ఈ రోజు నాలో కన్సిస్టెన్సీ ఉంది. 500, 200 వద్దని చెప్పిన వ్యక్తిని నేను. ఈ దేశంలో అవినీతి పోవాలంటే పెద్ద నోట్లు ఉండకూడదని. టెక్నాలజీ వీళ్ళందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి, టెక్నాలజీని ఎక్కువ ప్రమోట్ చేసిన వ్యక్తిని నేను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేనే రెస్పాన్సిబుల్. డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్, ఇట్ ఈస్ ఎ రిపోర్ట్. నేను చెప్పడం కదా, వాజ్పేయి పీరియడ్లో I was the co-chairperson of that committee. We gave recommendations for deregulation of telecommunication sector, BSNL ఇవన్నీ. దాని పర్యవసానం ఈరోజు ప్రైవేట్ సెక్టర్ వచ్చింది. అదే మరి ప్రపంచం అంతా తిరిగి ప్రమోట్ చేశాను ఈ గవర్నెన్స్. మొన్న కూడా డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ కరెన్సీకి ఎవరు ఉండాలంటే నన్నే పెట్టారు. నన్నే దానికి కూడా పెట్టి మొత్తం రిపోర్ట్ ఫస్ట్ నేను ఇచ్చిన ఇంటీరియం రిపోర్ట్లు ఇదే ఉంది. డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు ఫిజికల్ కరెన్సీ. ఈ నోట్లు ఉన్నాయి, ఈ నోట్లు ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఆర్బీఐ ప్రింటింగ్ మిషన్ ప్రెస్ నుంచి మళ్ళా తీసుకొచ్చి ఎక్కడికక్కడ స్ట్రాంగ్ రూములు పెట్టి ఈ ఎన్ని పెట్టుకొని మళ్ళా బ్యాంకులకు పంపించి, అదే మరిగా మళ్ళా నోట్లు ఎన్ని పాతవి అయిపోయినా చినిగిపోయినా మళ్ళీ రీప్రింటింగ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీనికి కాస్ట్ ఉంటుంది, ఇది ఆర్బీఐ బ్యార్ చేస్తారు. అదే డిజిటల్ కరెన్సీకి ఈరోజు ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే బ్యాండ్ విత్ ఇక్కడి నుంచి ఇంకో పోవాలంటే ఆ 5 వెళ్ళాలి కాబట్టి కమ్యూనికేషన్ కాస్ట్ అవుతుంది. రెండోది ఆ బ్యాంకుకు వచ్చే కమిషన్లు దీనివల్ల తగ్గుతాయి. అందుకనే వాళ్ళు కూడా ఇవన్నీ చేసి ఎప్పటికప్పుడు ఇంత మునుపంతా కూడా మీకు ఛార్జ్ చేసేస్తూ ఉండేవాళ్ళు ఫిజికల్ కరెన్సీ అయితే. అవి తగ్గించి డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్గా చేయండి. దీనివల్ల పెద్ద ఊపు వస్తుంది. క్యూఆర్ కోడ్ మన దగ్గర నుంచి రిలీజ్ చేశాం. బాబు ఇక్కడే ఉన్నాడు. మేమంతా అప్పట్లో క్యూఆర్ కోడ్ కానీ నేషనల్ పేమెంట్ గేట్, వాట్ ఈస్ దట్,
భీమ్ కూడా ఇక్కడి నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసాం. విజయవాడ మీకు అందరూ తెలుసు. అవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేశాం. ఇంట్రడ్యూస్ చేసి ఇది చేస్తే మళ్ళా ఇది లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇట్లా ఎక్కడికెక్కడ ఉంటాయి. కాబట్టి మీకు ఎనఫ్ ఇంటరాక్షన్ అయింది, సరిపోతుంది. ఇంకా ఎక్కువైతే కష్టం. అంటే నేను ఒక మాట చెప్పాను, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను సంపద సృష్టించడానికి ముందుకు పోతున్నా. సంపద సృష్టించడం అంటే ఏంటి? 10.5% గ్రోత్, ఇట్ ఈస్ జిఎస్టిపి, దట్ ఈస్ సంపద. ఎప్పుడైతే సంపద ఎక్కువ సృష్టిస్తామో ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎంత వస్తుంది. ఎవ్రీ 5 సంవత్సరాలకి ప్రజల ఆదాయం రెట్టింపు అవుతుంది మనం చేసే పని వల్ల. అదే మరిగా మనం 2029కి 12% గ్రోత్గా వెళ్తే $1 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ అవుతాం మనం. $1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్ యుఎస్ డాలర్స్. దీనికి మనం ఒక పక్క చేసుకుంటూనే ఇంకొక పక్కన ఆర్థిక అసమానతలు తగ్గించడం, సంక్షేమం, అభివృద్ధి, ఆదాయాన్ని పెంచే మార్గాలు. ఇది ఒక్కసారి ఇవ్వడం కాదు, అనునిత్యం ఇస్తాం. ఇప్పుడు ఇండ్లు స్టాచ్యురేషన్కి వెళ్ళాం, పెన్షన్ స్టాచ్యురేషన్కి వెళ్ళాం, రేషన్ స్టాచ్యురేషన్కి వెళ్ళాం. అదే మరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు చాలా వరకు స్టాచ్యురేషన్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ స్టెప్, ఇంకా ఎవరైతే అట్టడుగులు ఉంటారో వాళ్ళకి నిరంతరం అండగా ఉండటం. ఇప్పుడు 2000 రూపాయలు ఇచ్చాం. మిగిలిన కూడా లిబరల్గా మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేశాం. ఇది నిరంతరం నా కార్యక్రమం. ఇది నేను ఇక్కడ కష్టపడేది కొంతమంది కోటీశ్వరుల కోసం కాదు, అయితే సంపద సృష్టించాలి కాబట్టి వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటాను. అదర్వైజ్ నేను సంపద కానీ సృష్టించకపోతే పేదరికాన్ని పంచుతాను. నా ఉద్దేశం అది కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని కంటిన్యూగా మళ్ళా అట్టడుగు వర్గాలకి నిరంతరం చేరే విధంగా ఒక ప్రక్రియ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా కష్టార్జితం, నా కష్టం నిరుపేదలకి, పేదలకి చేరాల్సిన అవసరం ఉంది. అది చేరుస్తాను. అందుకే ఒక సంక్రాంతి ఒక సాంగ్ ఒకటి చేశారు మా వాళ్ళు. మీరు విన్నారా? అది కాదు, ఇది వేరే. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ